శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఆగస్టు 2026 నుంచి 29 ఆగస్టు 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాల యొక్క దృష్టుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం. మిథున రాశిలో కుజుని సంచారము, అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో ఉంటూ, రవి స్వస్థానంలో ఉంటూ, బుధ కేతువులతో కలిసి, శుక్రాచార్యుల వారు నీచలో ఉంటూ, చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటూ, రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ, శని గారి యొక్క స్థితి మీన రాశిలో వక్రించి ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక ఏ గ్రహాల యొక్క స్థితి సంచారాలు మారలేదు, కానీ చంద్రుని యొక్క సంచారం మటుకు రాహు గారితో కలిసి కుంభరాశిలో ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలని పరిశీలన చేసినట్టయితే, రవి బుధ కేతు ఈ 3 గ్రహాల యొక్క సమ్మిళితము సింహరాశిలో జరుగుతూ ఉన్నది. రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని తెలుపుతూ ఉంది. ఇది చాలా మంచి యోగము. ఎందువల్ల అంటే రవి బుధులు ఇద్దరు కూడా పరస్పరము భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు. ఖగోళంలో మనకి ఈ రవి బుధులు ఇద్దరు బాగా దగ్గరగా ఉంటూ ఉంటారు. అలాగే వారు పరస్పరము కూడా ఒక 10-15 డిగ్రీల కన్నా ఎక్కువ దూరంలో ఉండరు. ఇలాంటి సందర్భంలో ఆ బుధ రవి ఈ 2 గ్రహాలకి 10 డిగ్రీల లోపల కలిసినప్పుడు అది ఒక యోగం అవుతుంది. ఈ బుధాదిత్య యోగం అనేది చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలకి దారితీస్తుంది. అలాగే ధన ఆదాయానికి దారితీస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలకి దారితీస్తుంది. సింహ రాశిలో ఉన్నారు కాబట్టి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి దారితీస్తుంది. అలాగే కేతువు గారి యొక్క కలయిక ఇటు బుధునితో గాని అటు రవితో గాని కలిసినప్పుడు అంత చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పడానికైతే రాదు. ఈ కేతువు గారికి కొంచెం జపాలు గాని లేదా స్తోత్ర పారాయణాలు గాని చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక ఈ 3 గ్రహాల మీద ఉన్నటువంటి రాహు దృష్టి కారణం చేత పితృవంశ దోషాలు ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారు రవి రాహు జపాలు చేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అలాగే కుజుని యొక్క చతుర్థ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది అసలు ఏమాత్రం మంచిది కాదు. దీని మీద మనం స్పెషల్ ఎపిసోడ్స్ కూడా చేసుకొని ఉన్నాము. శుక్రాచార్యుల వారు చాలా మంచి శుభగ్రహం, అద్భుతమైనటువంటి గ్రహం. కానీ వారి మీద ఈ కుజ శనిల యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతోందో మనసు కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, ప్రవర్తన కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, అనారోగ్యాలు, అపనిందలు, అవమానాలు, అలాగే ప్రమాదాలు. ఈ అనారోగ్యాలలో కూడా ఎక్కువగా యూరినరీ ప్రాబ్లమ్స్, ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడము, అపనిందలు, స్త్రీలతో తగాదాలు, ప్రేమ వ్యవహారాలు వికటించడము, అనుకోకుండా వివాహం జరిగిపోవడము, మంచి చెడు చూసుకోకపోవడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తలు చాలా దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వైరాగ్య భావనలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. వియోగము, భార్య గారికి భర్త గారికి చాలా మధ్య గ్యాప్ వచ్చేటటువంటి పరిస్థితి, అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు ఉండేటటువంటి పరిస్థితి, ఒకటేమిటి నానా రకాలైనటువంటి అనర్థాలు కలగడానికి అవకాశం ఉంది. మరి ఇవన్నీ ఎవరికి ఉంటాయండి అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శని శుక్రుల కలయిక లేదా దృష్టి, కుజ శుక్రుల కలయిక లేదా దృష్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశ అంతర్దశలలో కుజ శని శుక్ర ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశలు ఉంటూ వారికి జన్మ జాతకంలో సరైన స్థానం లేకపోయినట్లయితే చాలా వరకు ఇలాంటి అనర్థాలు ఉండడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి గోచార ప్రభావం కూడా మనిషి మీద ప్రభావాన్ని సూచిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి చంద్రుడి మీద పడుతోంది. ఇది చంద్రమంగళ యోగానికి దారితీస్తూ చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసే వారికి చాలా వరకు బాగుంటుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే తల్లి గారితో విభేదాలు లేకుండా చూసుకోండి.
ఎంత ప్రేమతో ఉండేవారికైనా తల్లిగారి పట్ల కొంచెం విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృమూర్తి కాబట్టి ఏమాత్రము ఎదిరించకుండా తల వంచి వినయ విధేయతలతో ఉండడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉంది. ఈ దృష్టి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ శని గారి యొక్క దోషాలు ఎవరికైతే ఉన్నాయో మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ స్థానాన్ని బట్టి ఏ రాశి వారికైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఈ శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండేది మటుకు తగ్గదు. అది చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. గురు దృష్టి శని మీద ఉంది కాబట్టి శని గారి యొక్క ఫలితాలు దుష్ట ఫలితాలు తగ్గుతాయి. కానీ శని గారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉన్నప్పుడు ఆ దృష్టి దోష ఫలితాలు అయితే ఏమాత్రము తగ్గవు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రాహు చంద్రునితో కలిసి ఉన్నారు. ఇది కొంచెం మానసికమైనటువంటి అలజడికి దారి తీస్తూ ఉంటుంది. దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 3 గ్రహాల యొక్క ఉనికి మాత్రమే బాగున్నది. మరి ఎందుకు ఇలాగ మాత్రమే అని చెప్తున్నాము అంటే ఇక్కడ శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు, రాస్యాధిపతి అవుతూ. నిజానికి పంచమంలో ఉన్నారు కాబట్టి బలం రావాలి. కానీ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే రాస్యాధిపతే పూర్తిగా బలహీన పడిపోయి ఉన్నారు. కుజుని దృష్టిలోనూ శనిగారి దృష్టిలోనూ ఉన్న కారణం చేత బలం అనేది లేదు. బలహీన పడడంతో ఏ పనులు కూడా ధైర్య సాహసోపేతంగా చేయడానికి లేదు. అవమానాలు అపనిందలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మీ మాట తీరు అంత బాగా లేని కారణం చేత గాని, లేకపోతే మీరు ఎలా మాట్లాడినా ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల గాని అనవసరమైన అపనిందలు వచ్చేటటువంటి అవకాశము. కుటుంబ జీవితంలో చాలా వరకు మీరు మౌనాన్ని వహించడమే చాలా మంచిది. కుటుంబంలో కూడా ఐకమత్యం లేకపోవడము, అవమానింపబడము ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా చాలా బాధిస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా ఇక్కడ 4వ స్థానం గృహస్థానం. ఈ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా మంచిదే. రవి బుధుల యొక్క కలయిక కూడా చాలా మంచిదే. కానీ ఇక్కడ రాహు గారి దృష్టి పడుతోంది. నరాలకి సంబంధించినటువంటి బలహీనత ఉండడం, అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమన్నా ఉండడం, వైవాహిక జీవితంలో కూడా ఆ వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు, సంసారిక సమస్యలు అంటాం మనం, అలాంటికి సంబంధించిన సమస్యలు తప్పనిసరిగా ఔషధ సేవ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవలసిన అగత్యం ఏర్పడుతూ ఉంటుంది. ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం పట్ల. అలాగే కుటుంబం పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాన్ని ఆశించవద్దు. ఉద్యోగస్తులు, ముఖ్యంగా ఈ కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇలాంటి వారందరూ కూడా కొంచెం మెళకువతో ఉండడం మంచిది. మెళకువ అంటే ఏదో కళ్ళు తెరుచుకొని కూర్చోవడం కాదు. ఏ పని చేస్తున్నా కూడా ఇది ఏమి జరుగుతోంది అనేటటువంటి శ్రద్ధతో, ఆలోచనతో ఉండడం అనేది చాలా వరకు మంచిది. కొంతవరకు గురుబలం అనేది ఇక్కడ పని చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే నష్టం రాకుండా ఉంటుంది. మీ కష్టానికి తగినటువంటి ధనం వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులకి విద్య చాలా బాగుంది. సంతానం విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. ఇప్పటి వరకు కలిగి ఉన్నటువంటి ఓర్పుకి కాస్త మంచి కనిపిస్తూ ఉంటుంది. ఇది మీకు కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. కానీ భగవంతుడికి ఎక్కువగా పూజలు, పునస్కారాలు, జపతపాలు ఇలాంటివి చేసుకోవడం చాలా మంచిది అని మీ మనసుకి మీకే అనిపిస్తుంది. ఇంకొంచెం సేపు భగవద్ధ్యానం చేసుకుందామా, ఇంకోసారి గుడికి వెళ్ళి వద్దామా, లేకపోతే ఇంకో గుడికి ఏమైనా వెళ్ళి ఇంకోసారి భగవంతుణ్ణి దర్శనం చేసుకుందామా అనే లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదైనా కానీ ఆధ్యాత్మిక చింతనని పెంచుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో పూర్తి జాగ్రత్తలు ఉండాల్సిందే. లేని పక్షంలో ఏవైనా గొడవలో, చికాకులో ఇలాంటివి ఏమైనా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే భార్య గారి మూలకంగా గాని లేదా భర్త గారి మూలకంగా గాని, స్త్రీలకైతే భర్త గారి వైపు నుంచి, పురుషులకైతే స్త్రీల వైపు నుంచి కొంచెం ధనము ఏదన్నా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది మీకు కొంచెం సంతృప్తిని కలిగిస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది.
ఊహించని విధంగా ధన లాభాలైతే ఉన్నాయండి. ఈ ధనము మీకు చాలా వరకు అక్కరకొస్తుంది. ఏ పరిస్థితి బావున్నా, ఏ పరిస్థితి బాలేపోయినా రావాల్సిన ధనం చేతికి అందింది అనేటటువంటి సంతృప్తితో ఉంటారు మీరు. అలాగే వస్త్ర లాభాలుంటాయి, వస్తు లాభాలుంటాయి, ద్రవ్య లాభాలుంటాయి, ధన లాభాలుంటాయి. ఈ రకమైన లాభం వల్ల మీకు కాస్త మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. ఇక్కడ వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా అదనంగా ప్రయోజనాలు కలిగిస్తున్నాయా అంటే, దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండి మీకు కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులని కలిగిస్తున్నారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేయొచ్చు. ఈ ఉద్యోగ జీవితంలో ఎప్పుడైతే సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇస్తున్నారో, నాయకత్వ లక్షణాలని బాగా పెంపొందింపజేస్తున్నారో, కొంచెం అప్పటి వరకు ఉద్యోగ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఒక్కరవ సద్దుమణగడం ప్రారంభిస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యార్థులు చక్కగా ఇంకా కొంచెం విద్యాభ్యాసాన్ని పెంచండి. స్త్రీల గౌరవం చాలా బాగుంటుంది కాబట్టి స్త్రీలు చక్కగా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు మీ ఇష్టదైవానికి చెయ్యండి. ఓర్పు కలిగి ఉండండి. లలితా సహస్రనామాన్ని పఠిస్తూ ఉండండి. శని, కుజ, శుక్ర ఈ 3 గ్రహాలకి కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. సంయమనం పాటించి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ శుభం.